హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నెలక. ఫ్రెండ్స్, ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మేము పందిరి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరూ కలిసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెడతారనమాట. చాలా బాగా చేస్తారు. ఒక 20 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. చూడండి మండపం ఎంత బాగా డెకరేషన్ చేశారో ఒకసారి చూసేయండి. చాలా బాగా చేశారు. ఆ సీతారాముల వారి కళ్యాణం దానికి 2 కళ్ళు చాలలేదండి, అంత బాగా చేశారు. అలంకారం కూడా చాలా బాగుంది. అట్లాగే దాని పక్కన కూడా మళ్ళీ వేరే వాళ్ళు, మా బాబా గుడి వాళ్ళ సంఘం వాళ్ళు కూడా పెట్టారు. భక్తి సంఘం వాళ్ళు. నేను ప్రతి వారం గురువారం వెళ్తా కదా, ఇది బాబా గుడి అనమాట. ఈ గుడి పక్కన కూడా వాళ్ళు కూడా పెట్టారు. ఇక్కడ కూడా చూపిద్దామని ఇక్కడ కూడా వచ్చాను. ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. ఈయన వచ్చేసి సాయిబాబా. మేము ప్రతి గురువారం వెళ్తాం కదా, ఈ బాబా దగ్గరికి ఒక చెట్టు కింద చాలా చిన్న గుడి అనమాట, కానీ చాలా ఫేమస్ ఇదండి. ప్రతి పండగ చాలా బాగా చేస్తారు ఇక్కడ. చూడండి, అలంకారం కూడా చాలా బాగా నీట్గా చేస్తారు. ఈ పక్కన కూడా సీతారాముల వారి కళ్యాణం చేశారు, చాలా బాగా జరిపించారు. తర్వాత ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం నిర్వహించారు. ఫస్ట్ రోజు అనమాట ఇక్కడ అన్నదానం. ఇక్కడ ఇంకా స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరించాము. తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాం అనమాట. వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట, కూర్చున్నారు. చూడండి, ఎక్కడ పెట్టిన స్వామివారి కళ్యాణం చాలా బాగా చేస్తున్నారండి. తర్వాత ఇది రెండో రోజు సాయంత్రం పూట కూడా మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. కానీ ఆ రోజు ఫుల్ వర్షం పడింది. ఆ వర్షం కారణంగా వెళ్దామా వద్దా అని ఆలోచించాము. కానీ ఇంకా ఫస్ట్ రోజుగా నేను సరిగ్గా వీడియో తీసుకోలేకపోయానని రెండో రోజు చక్కగా దండం పెట్టుకొని కానుకేసి వెళ్ళొద్దామని అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఫుల్గా వాన పడింది, గాలి వాన, కరెంటు కూడా లేదు. వీళ్ళందరూ వచ్చి మా ఫ్రెండ్స్ అనమాట, మా ఇంటి పక్కన ఉంటారు. ఫ్రెండ్స్ ప్లస్ సిస్టర్స్ అనమాట వీళ్ళు. చూడండి, లైటింగ్ చూడండి ఎంత బాగా వేశారు. 20 ఇయర్స్ నుంచి అండి, అసలుకి ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా చేస్తున్నారు. మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తారనమాట. మా అన్నయ్య వాళ్ళు అందరు బాగా బాగా చేస్తారు. లైటింగ్ మాత్రం ఈ చాలా చాలా చోట వేశారండి. ఒక దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ దాకా వేశారు. లైటింగ్ బాగా వేశారు. చూసేయండి, బాగా వాన పడింది. వాన పట్టడం వల్ల చూడండి రోడ్లు ఎలా అయిపోయినాయో. ఆ వాన అప్పుడే తగ్గింది, కొంచెం తగ్గంగానే ఇంక మేము బయలుదేరాం అనమాట. ఇది రెండో రోజు మీకు చూపిస్తుంది. రెండో రోజు, ఫస్ట్ రోజు జనం ఫుల్గా ఉండడం వల్ల మేము సరిగ్గా కూడా దండం పెట్టుకోలేకపోయాము. ఇది రెండో రోజు. ఇది అన్నదానానికి రేపు 3rd డే రోజు అన్నదానానికి రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇవాళ నుంచే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. అది అన్నదానానికి రెడీ చేస్తున్నారు. ఈ రాళ్ళవారి గుడి పక్కనే, ఇప్పుడు మేము పందిరి వేసిన దాని పక్కనే గుడి కడుతున్నారండి. మా మరిది, మా అన్నయ్య వాళ్ళందరూ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, కమిటీ వాళ్ళందరూ కలిసి పెద్ద గుడి కడుతున్నారు. ఇంకా 1 ఇయర్ పడుతుంది. చాలా పెద్ద గుడి కడుతున్నారన్నమాట. ఇదిగో ఈ టెంట్ వేసిన దగ్గర గుడి వస్తుంది. చాలా బాగా కడతారనమాట గుడి. ఇంకా తర్వాత వచ్చేసి పందిరి దగ్గరికి వచ్చేసామండి. పందిరి దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా పిల్లలు అందరం వెళ్ళాము. పైకి ఎక్కేసి స్వామిని దర్శించుకొని స్వామికి కానుకలు వేసేసి వచ్చి మళ్ళీ కింద కూర్చున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ వాన పడటం వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా ఏమి జరగలేదు. ఇవాళ వాన పడటం వల్ల ఆగిపోయినాయి. లేకపోతే ఇవాళ హరికథ జరుగుద్ది అనుకున్నాము. హరికథ కూడా ఆగిపోయింది వాన పడటం వల్ల. బాగా ఇదంతా తడిసిపోయింది, అసలు ఈ పట్టాలు మొత్తం తడిసిపోయినాయి. పిల్లలైతే ఈ శ్రీరామనవమి 3 రోజులు ఇంకా మా పిల్లలు అక్కడే బాగా ఎంజాయ్ చేశారు. ఆ తండ్రి దగ్గర కూర్చొని ఆడుకోవటాలు, గేమ్స్ ఆడుకోవటాలు అన్నీ. ఇంకా వాళ్ళైతే సాయంత్రం రాగానే ఇంకా ఒక స్నానం చేసేయటం, వెళ్ళి అక్కడ కూర్చోవటం. చూడండి, మా రాముల వారు, సీతమ్మ వారిని, లక్ష్మణ్ని, ఆంజనేయ స్వామి ఎంత అందంగా అన్నారో. వైట్ విగ్రహాలు అనమాట, చాలా కలగా ఉన్నారండి. నా దిష్టే తగులుతుంది మా రామయ్యకి, సీతమ్మకి. ఎంత బాగున్నారో చూసేయండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఇంకా తర్వాత వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు పులిహార చేయించారు ప్రసాదం కింద. కూర్చొని చక్కగా పులిహార తిన్నాం అనమాట. మా పిల్లలైతే ఆ పులిహారనే ప్రసాదం, రైస్, అన్నం లాగా కూడా తినేస్తున్నారు. ఒక్కొక్కరు 2-3 కప్పులు తెచ్చేసుకొని తినేస్తున్నారు. అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి 3rd డే అనమాట. 3rd డే అన్నదానానికి వచ్చాము. అన్నదానం నిర్వహించామన్నమాట.
అన్నయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు మెయిన్. ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా జరిగింది. చాలామంది ఈ సంవత్సరం అయితే 4,000 5,000 మంది దాకా వచ్చారండి. బాగా వచ్చారు జనం అయితే. ఇది నేను లాస్ట్లో తీసాను అనమాట. ఫస్ట్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను ఫస్ట్లో వీడియో తీయలేకపోయాను. అప్పటికి లాస్ట్ అయిపోయి వచ్చింది, చాలా వరకు అయిపోయి వచ్చింది. ఇది 3కి 4కి ఆ మధ్యలో తీసాను ఈ వీడియో. అది ఇతను మా అన్నయ్య అనమాట, వడ్డిచ్చాయని మా అన్నయ్య. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ రోజు ఆ అన్నదానం రోజు ఊరేగింపు పెడదాం అనుకున్నారు. కానీ ఆ రోజు మంగళవారం కావడం వల్ల ఆపేశారనమాట. ఆ రోజు ఊరేగింపు అయితే ఆపేశారు. ఆ 4th డే రోజు ఊరేగింపు జరుపుతున్నారు. ఆ 4th డే రోజు చూడండి స్వామిని ఎంత బాగా అలంకరించారు. ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి. ఆ రోజు పిల్లలు కూడా చాలా బాగా చేశారండి కోలాటం. చిన్న చిన్న పిల్లలు అందరూ ఒక 11 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ లోపు పిల్లలే చాలా బాగా చేశారు. కళ్యాణం రోజు, ఊరేగింపు రోజు చాలా బాగా చేశారు కోలాటం. ఒకసారి చూసేయండి, పిల్లలు కూడా ఎంత బాగా చేస్తున్నారు. ఆ పట్టు పరికి నీళ్ళలో చాలా అందంగా ఉన్నారు, చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు కూడా. ఆ రాముల వారి ఆశీస్సులు ఈ పిల్లల మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళలో మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా చేసింది, చాలా బాగా చేసింది. ఓకేనా, మా రాముల వారి ఉత్సవాలు అయితే ఇలా జరిగినాయి. మీ ఊళ్ళో ఎలా జరిగినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. ఓకే, బాయ్ బాయ్.